హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యాస్ బ్లాగ్స్. ఈరోజు అయితే మేము ఒక గృహప్రవేశానికి వెళ్ళాము, మా అక్క వాళ్ళది. అయితే హైదరాబాద్ నుంచి భీమవరం వెళ్ళామన్నమాట. వాళ్ళది భీమవరం. గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. భీమవరంలో ఈ వ్యూ చాలా బాగుంటుంది అనమాట. చెట్లు ఎక్కువ ఉంటాయి కదా, సో అందుకే ఈ వ్యూ అంటే భలే నచ్చిద్ది నాకు కూడా. భీమవరంలో మీకు ఏ ప్లేసెస్ అంటే బాగా ఇష్టమో కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రొయ్యల చెరువులు, చేపల చెరువులు కూడా చాలా ఉంటాయి. చూడండి ఎంత పెద్ద చేపల చెరువులు అనమాట. రొయ్యల చెరువులు ఎక్కువ ఉంటాయి భీమవరం సైడ్. మొత్తం అవే ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను ఈరోజు రొయ్యలు విత్ తోటకూర కాళ్ళతోటి ఎగురు ఎలా ఉంటుందో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు 2 అవి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక రొయ్యలు వేసుకోవాలి. ఇక్కడ రొయ్యలు వేసుకుని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. బాగా అందులో నుంచి వాటర్ ఎక్కువ వస్తాయి అన్నమాట. వాటర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని చూస్తున్నారు కదా, ఇలా చేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను, కొంచెం సరిపోతుంది. తర్వాత ధనియాలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర ఆ మసాలా కూడా వేసుకుంటాం అనమాట, ముందు చూపిస్తాము. తర్వాత బాగా మగ్గిపోయాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోండి, అంటే ఎక్కువ అంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, కొంచెం నీచు వాసన వస్తాయి కాబట్టి. బాగా అది కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత కారం, సాల్ట్ ఇప్పుడే వేసుకోకూడదు, తోటకూర కాయలు వేసుకోవాలన్నమాట. ఇక్కడ తోటకూర కాయలు వేసుకోండి, కారం ఇప్పుడే వేసుకోకూడదు, సారీ. తోటకూర కాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి, ఉడికించుకోవాలన్నమాట. అవి తొందరగా ఉడకవు, కొంచెం టైం పట్టిద్ది. చూస్తున్నట్టు తోటకూర కాయలు లావుగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువసేపు ఉడకబెట్టుకోవాలి. అప్పుడు తర్వాత సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడే సాల్ట్ వేసుకుంటే తోటకూర కాయలు ఉడకవంట తొందరగా. ఇక్కడ చూపిస్తున్నట్టు మీ స్పైస్ తగ్గట్టు కారం వేసుకోండి. కొంచెం ఈ నాన్ వెజ్ వాటిలోని కారం ఎక్కువ పట్టిద్ది కదా, కొంచెం బాగుంటుంది కారం ఎక్కువ వేసుకుంటే. కారం కూడా వేసుకోవాలి. మేము ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాం కారం. చూసి మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి. కారం వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూపిస్తున్నట్టు కొంచెం చింతపండు కూడా నానబెట్టుకుని అందులో వేసేసుకోవాలి, చింతపండు వాటరు. తర్వాత ఇప్పుడు వేసుకున్నాం అనమాట సాల్ట్. చూసారా, సాల్ట్ వేసుకున్నాక చింతపండు వేసాము, బాగా ఉడికిద్ది అనమాట. తర్వాత దానికి స్పైసెస్ అన్నీ పడతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని వండుకోండి, అప్పుడే బాగా అవుతుంది అనమాట. ఇక్కడేమో వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు మసాలా అన్నమాట, ఇది కూడా వేసుకోవాలి. అంటే కొంచెం మంచి స్మెల్ వస్తుంది అనమాట. బాగా ఉడికాక కొంచెం దగ్గరికి అయిపోయాక దింపేసుకోవడమే. ఈజీగా సింపుల్గా అయిపోతుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూసారా, వీడియో చూస్తున్నట్టు చాలా బాగా. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.